అయ్యా, మీ దగ్గర గత 10 ఏళ్లుగా పనిచేస్తున్నాను. జీతం ఎప్పుడో గాని పెంచట్లేదు. కాస్త ఈ నెల నుండి జీతం పెంచండి అయ్యా. వీరయ్యా, ప్రతి పండక్కి నీకు జీతం పెంచుతూనే ఉన్నాను కదా. మళ్ళీ పెంచమని అడుగుతున్నావు. మళ్ళీ నన్నే జీతం పెంచవని నాపై నింద కూడా వేస్తున్నావు. ఇదేం పద్ధతిగా లేదు వీరయ్యా. అట్ట కాదయ్యా, రోజువారీ ఖర్చులు దినం దినం పెరిగిపోతున్నాయి. అందుకే జీతం పెంచమని అడుగుతున్నాను. ఇప్పుడు జీతం పెంచడం కుదరదు వీరయ్యా. ఏమైనా ఉంటే వచ్చే నెల చూసుకుందాం. వీరయ్య ఇక చేసేదేం లేక ఇంటికి వెళ్తూ ఉండగా దారిలో ఒక నది దగ్గర ఒక అతను పడవని నదిలోకి లాగుతూ ఉన్నాడు. ఈ పడవ ఇసుకలో కూరుకుపోయింది. ఎంత ప్రయత్నించినా దీన్ని కదిలించలేకపోతున్నానే. సమయానికి సాయం కోసం ఎవరినైనా పిలుద్దామన్నా ఇంత రాత్రిపూట ఇటుపక్క ఎవరూ రావటం కూడా లేదు అని బాధపడుతూ ఉండగా అప్పుడతను వీరయ్యని చూసి, అయ్యా, కొంచెం ఈ పడవని నదిలోకి లాగడానికి నాకు సాయం చేస్తారా? అట్టాగే చేస్తాను గాని నీకు సాయం చేసినందుకు గాను నువ్వు నాకు 2 వరహాలు ఇవ్వాలి. అయ్యా, సాయం అడిగితే మీరు డబ్బు అడుగుతున్నారు. పడవని నీటిలో తోయడానికి 2 వరహాలు ఇవ్వాలా? ఇది అన్యాయం కదండి. ఏదన్యాయం? నీకింత రాత్రిపూట సాయం చేయడానికి ఎవరైనా వస్తారా? నువ్వే చెప్పు. అయినా ఇప్పుడు అవసరం నీది కాబట్టి నువ్వే ఆలోచించుకుని చెప్పు. అయ్యో, ఇతనేంటిలా 2 వరహాలు అడుగుతున్నాడు? నేనిప్పుడు తప్పనిసరిగా అవతలి ఒడ్డుకి వెళ్ళాలి. నా భార్య పిల్లలేమో నదికి ఆ వైపు ఇరుక్కుపోయారు. అయ్యా, నా దగ్గర 2 వరహాలు లేవు. ఇదిగో ఈ 1 వరహం మాత్రమే ఉంది. ఏమనుకోకుండా దయచేసి ఈ 1 వరహం తీసుకొని నాకు సాయం చెయ్యండి. సర్లే, ఏం చేస్తాం, ఆ 1 వరహం ఇవ్వు అంటూ అడిగాడు వీరయ్య. అప్పుడు పడవ నడిపే వ్యక్తి తన దగ్గర ఉన్న 1 వరహం వీరయ్యకిచ్చేశాడు. వీరయ్య దాన్ని ఎంతో సంతోషంగా జేబులో వేసుకుని, అమ్మయ్యా, ఈరోజు 1 వరహం సంపాదించాను అని సంతోషించి అతనికి పడవ నీటిలోకి తీసుకువెళ్లడానికి సాయం చేసి అక్కడి నుండి వెళ్లిపోయాడు. మరుసటి రోజు కూడా వీరయ్య ఆ నది పక్కన నడుచుకుంటూ వెళ్తున్నాడు. నిన్నటిలా ఈ రోజు కూడా ఆ పడవ వ్యక్తి ఉంటే అతనికి సాయం చేసి ఇంకో వరహం సంపాదించొచ్చు. అతనికి ఎవరు సాయం చేయకముందే నేను అతన్ని చేరుకోవాలి అనుకుంటూ తొందరగా నడుచుకుంటూ వెళ్ళాడు వీరయ్య. కానీ ఈసారి అక్కడ ఆ పడవ నడిపే వ్యక్తి లేడు. అబ్బా, ఇతను ఎక్కడికి వెళ్ళిపోయాడు? నేనతను వచ్చే వరకు ఇక్కడే ఉంటాను. మళ్ళీ అతను నేను వెళ్ళిన తర్వాత వస్తే 1 వరహాన్ని చేతులారా వదులుకున్న వాణ్ణవుతాను అనుకుని వీరయ్య అక్కడే చాలాసేపు అతని కోసం ఎదురు చూస్తున్నాడు. ఎంతసేపైనా కూడా అతను మాత్రం రావటం లేదు. ఈ రోజు ఇతను రావటం లేదేమో. నేనిక్కడే ఉండి సమయం వృధా చేసుకుంటున్నాను కావచ్చు అని వీరయ్య వెనుదిరిగిపోతూ ఉంటే నదిలో అతనికి అలికిడి వినిపించి నదిలోకి చూశాడు. అప్పుడొక దొంగ ముసుగు వేసుకుని తన దొంగిలించిన వస్తువులు పట్టుకుని వెళ్లిపోతూ ఉన్నాడు. దొంగ? వామ్మో, ఈ దొంగ నా ఇంటిని కొల్లగొట్టలేదు కదా అనుకుని వీరయ్య తన ఇంటి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అమ్మయ్యా, ఈ దొంగ నా ఇంటికి రాలేదు. ఆ దొంగ పనే చాలా బాగుంది. 1 రాత్రి కష్టపడితే చాలు, నెల రోజుల పాటు కూర్చొని తినొచ్చు అని ఆలోచిస్తున్నాడు. మరుసటి రోజు ఉదయం ఎప్పటిలాగానే వీరయ్య కొట్టులో పనిచేయడానికి వెళ్ళాడు. సాయంత్రం కొట్టుని కట్టేస్తుండగా వీరయ్య బయట ఉన్న ఉప్పు బస్తాల్ని కొట్టు లోపలికి తీసుకొస్తున్నాడు. అది చూసి కొట్టు యజమాని, వీరయ్య, ఆ ఉప్పు బస్తాల్ని ఎందుకు కొట్టు లోపలికి తీసుకొస్తున్నావు? అవి బయటే ఉంచు. అయ్యా, ఈ చుట్టుపక్కల ఈ మధ్య దొంగలు బాగా పెరిగిపోయారు, అందుకే లోపల పెడుతున్నాను. వీరయ్య, సాయంత్రం అయితే అసలు ఉప్పు కొనరు, అమ్మరు. ఇంకా దొంగతనం ఎందుకు చేస్తారు చెప్పు? అది కాదయ్యా. వీరయ్య, నేను చెప్తున్నాను కదా, అవి ఎవ్వరూ తీసుకువెళ్లరు. వాటిని అక్కడే ఉంచు.
అప్పుడు వీరయ్య చేసేదేం లేక ఉప్పు బస్తాల్ని అక్కడే ఉంచేసి ఇంటికి తిరుగు ప్రయాణం మొదలెట్టాడు. అవును, మా అయ్యగారు ఉప్పు బస్తాల్ని అలా బయట పెట్టాడు. ఎవరైనా ఎత్తుకుపోతే ఏం చేస్తాడసలు? ఆయన ఈ దొంగలు నిజంగా ఉప్పుని దొంగిలించరా? దొంగిలిస్తే ఏమవుద్ది? ఒక్క ఉప్పు బస్తా అమ్మితే 5 వరహాలొస్తాయి కదా అని రకరకాల ఆలోచనలతో వెళ్తూ ఉన్నాడు వీరయ్య. అప్పుడతనికి ఒక ఆలోచన వచ్చింది. నేనెందుకు ఆ ఉప్పు బస్తాలు దొంగిలించి తీసుకెళ్లకూడదు? ఆయన్ని జీతం పెంచమని అడిగి అడిగి నేను విసిగిపోయాను. ఇప్పుడు నేను ఒక్క ఉప్పు బస్తాన్ని దొంగిలించిన మాత్రాన మా అయ్యగారికి ఎటువంటి సందేహమూ కలగదు. కొని వీరయ్య ఎవరూ లేని సమయం చూసి కొట్టు బయట ఉన్న ఉప్పు బస్తాల్లో ఒక బస్తాని తీసుకొని నదిగట్టు దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు ఈ ఉప్పు బస్తాని నది దాటించి నది అవతల ఉన్న పట్నంలో అమ్మితే ఎన్ని వరహాలొస్తాయో. కాని ఈ నది దాటడం ఎలా అని ఆలోచిస్తుండగా అప్పుడే అతనికి పడవ వ్యక్తి కనిపించాడు. వీరయ్య అతని దగ్గరికి వెళ్లి, ఇదిగో బాబు, నీ పడవని నదిలోకి తీసుకెళ్లడానికి సాయం చేస్తాను గాని నా దగ్గర ఒక బస్తా ఉంది, దాన్ని నది దాటిస్తావా? అలాగే దాటిస్తాను, కానీ 5 వరహాలవుతుంది. ఎందుకంటే అవసరం మీది కాబట్టి. పైగా ఇంత రాత్రి వేళ ఇక్కడ ఇంకో పడవ కూడా రాదు అంటూ చెప్పాడు అతను. అతని మాటల్లోని ఆంతర్యాన్ని గమనించిన వీరయ్య, ఇతను నేనన్న మాటలన్నీ గుర్తెట్టుకొని ఇప్పుడు నా అవసరానికి నాకే చెప్తున్నాడు. ఇదిగో బాబు, నీకొక్క వరహం ఇస్తాను. 5 వరహాల కంటే ఒక్కటి కూడా తక్కువ తీసుకోను. వీరయ్య ఇంకా చేసేది లేక ఆ బస్తాని పట్టుకుని అలాగే వెళ్తూ ఉన్నాడు. అయినా ఈ నది పెద్దగా లోతేమీ ఉండదని చాలాసార్లు విన్నాను. నేను ఈ ఉప్పు బస్తాను నదిలో లాక్కుంటూ తీసుకెళ్తాను. పైగా నేను మంచి ఈతగాడిని కూడాను అనుకుంటూ ఉప్పు బస్తాతో నీటిలో దిగి అవతలి ఒడ్డుకు నడుచుకుంటూ వెళ్లి బస్తాని చూడగా ఉప్పంతా కరిగిపోయి ఖాళీ బస్తా మిగిలింది. అయ్యయ్యో, ఎంత పని జరిగిపోయింది! ఈ నదిలో ఎవరో దొంగలున్నారు కావచ్చు. నా ఉప్పునంతా దొంగిలించారు. రేపు మాత్రం ఈ తప్పు జరగనివ్వను అనుకున్నాడు. అలాగే మరుసటి రోజు కూడా వీరయ్య ఉప్పు బస్తా దొంగిలించి నది గుండా వెళ్ళగా మళ్లీ ఉప్పు కరిగిపోయింది. అలా రోజు వీరయ్య ఉప్పు బస్తా దొంగిలించి తీసుకురావటం, ఉప్పు కరిగిపోవటం జరుగుతూ ఉంది. అమ్మో, ఈ నదిలో దొంగలు మామూలోళ్ళు కాదు. నేనెంత జాగ్రత్తగా ఉన్నా కూడా బస్తాలోని ఉప్పు దొంగిలిస్తున్నారు అనుకుంటున్నాడు వీరయ్య. ఓ రోజు వీరయ్య యజమాని అయిన గంగాధర్, వీరయ్య, ఇదిగో ఈ ధాన్యాన్ని నువ్వే రేపు నది దాటించి పట్నంలో అమ్మి తీసుకుని రావాలి. అయ్యా, ఈ ధాన్యాన్ని నది దాటించి తీసుకెళ్లటం కష్టమయ్యా. ఇందులో ఏం కష్టముంది వీరయ్యా? ధాన్యాన్ని నది దాటించటం కష్టమయ్యా. ఎందుకు వీరయ్యా? అయ్యగారు, నదిలో దొంగలున్నారు. నదిలో దొంగలున్నారా? నువ్వెప్పుడు చూసావు వీరయ్యా? అయ్యా, నిన్ను రోజు రాత్రి ఉప్పు బస్తాని నది దాటిస్తూ ఉంటే అవతలి ఒడ్డుకు వెళ్లేలోపు ఖాళీ బస్తా నా చేతిలో ఉండేదయ్యా. అంటే నదిలో దొంగలున్నట్టే గదా? అంటే ఇన్ని రోజులు ఈ వీరయ్యని నా ఉప్పు బస్తాలు దొంగిలించేది? అయినా ఈ వెర్రి బాగులోడికి ఉప్పు నీటిలో కరుగుతుందనే విషయం కూడా అర్థం కాలేదా? వీడెలా బ్రతుకుతాడో ఏంటో. ఆయన జీతం పెంచమని ఎప్పటి నుండో అడుగుతున్నాడు. నేను జీతం పెంచలేకపోయాను కాబట్టే వీరయ్య ఈ పని చేశాడు అని మనసులో అనుకుని, చూడు వీరయ్య, ఈ నెల నుండి నేను జీతం పెంచుతున్నాను. కానీ ముందు నువ్వు ఉప్పు నీటిలో కరుగుతుందనే విషయం తెలుసుకో. అదే విధంగా మళ్ళీ నా కొట్టులో నుండి ఉప్పు బస్తాలు దొంగిలించుకో అన్నాడు గంగాధర్. వీరయ్య తను ఉప్పు దొంగిలించిన విషయం తన యజమానికి ఎలా తెలిసిందబ్బా అని ఆలోచిస్తూ ఉన్నాడు. పిఠాపురం అనే ఊరిలో ఒక పిసినరి పాపయ్య అనే వ్యక్తి ఉండేవాడు. ఏ పిసినారి పాపయ్యకి ఎంత ధనమున్నా కూడా తనివి తీరదనుకుంటా. వడ్డీల మీద వడ్డీలు వసూలు చేస్తూ అవి కట్టే వరకి రాచి రంపాన పెడుతూ ఉంటాడు. వడ్డీ కట్టడం ఒక్క నెల ఆలస్యమైందని నాకున్న 1 ఎకరం భూమి లాగేసుకున్నాడు. ఇప్పుడు నా భార్య పిల్లలందరం రోడ్డున పడ్డా.
ఈడు ఇంత సంపాదించి పోయేటప్పుడు మూట కట్టుకుని తనతో పాటు తీసుకెళ్ళిపోతాడా ఏంటి? ఈడు చచ్చిపోతే పాడెమొయ్యడానికి కూడా ఎవ్వరూ రారు. సరిగ్గా చెప్పావు. అలా ఊళ్ళో వాళ్లంతా పిసినారి పాపయ్యకి ఉన్న డబ్బు పిచ్చి గురించి పరిపరి విధాలుగా మాట్లాడుకుంటూ ఉండేవారు. పాపయ్యకి గిరి అనే కొడుకున్నాడు. అతన్ని ఊళ్ళో వాళ్లందరూ వెర్రి వెంగళప్ప అని పిలుస్తూ ఉంటారు. ఒకరోజు పెరట్లో పనివాడు ఆవు నుండి పాలు పితుకుతూ ఉన్నాడు. వెంగళప్ప అతన్నే చూస్తూ ఉన్నాడు. నాన్నా, నాన్నా, ఎక్కడున్నావు నాన్నా? అబ్బబ్బబ్బబ్బా, పొద్దున్నే మొదలెట్టేశావా? లేచినప్పటి నుండి పడుకునే వరకు నాన్నా నాన్నా అంటూ ఒకటే రాగం తీస్తుంటావు. ఇప్పుడు ఏమైందిరా అంత హడావిడి చేస్తున్నావు? నాన్నా నాన్నా, నాకొక సందేహం వచ్చింది నాన్నా, దాన్ని నువ్వే తీర్చాలి. నీకు సందేహం రానిదెప్పుడు గాని అదేంటో చెప్పి తగలడు. ఒకసారి మన ఇంటి పెరట్లోకి రా నాన్నా అంటూ వెంగళప్ప పాపయ్యని పెరట్లోకి తీసుకుని వెళ్ళాడు. అక్కడ ఉన్న ఆవుని చూపిస్తూ, ఇదేంటి నాన్నా, ఇది కూడా తెలియకుండా ఎలా బ్రతుకుతున్నావురా? అబ్బా, ఇది నాకెందుకు తెలీదు నాన్నా, ఇది ఆవు. మరి నన్నెందుకు అడిగా గోరిస్తున్నావురా సుంఠ? ఇప్పుడు ఈ ఆవు తెల్లగా ఉంది కదా, కాదంటే ముఖం మీద ఉమ్మేస్తారా అంతా. అదిగో అక్కడ బర్రె ఉంది కదా కదా, ఆ బర్రేమో నల్లగా ఉంది. ఆవు తెల్లగా, బర్రె నల్లగానే ఉంటాయి. కానీ ఇందులో నీకొచ్చిన ధర్మ సందేహం ఏమిటి? ముందు అది చెప్పించావు, నాకు ఆలస్యం అవుతుంది. అక్కడికే వస్తున్నాను నాన్న. ఆవు తెల్లగా ఉంది కాబట్టి ఆవు పాలు తెల్లగా ఉన్నాయి. మరి బర్రె నల్లగా ఉంది కదా, మరి బర్రె పాలు నల్లగా ఉండాలి కానీ తెల్లగా ఎందుకున్నాయి నాన్న అంటూ అడిగాడు. ఓరే వెంగళప్ప, నీ అమాయకత్వానికి నవ్వాలో ఏడవాలో అర్థం కావటం లేదురా. పాలు నల్లగా రావటం లేదనా నీ సందేహం? ఈ ప్రపంచంలో ఏ ప్రాణైనా కూడా పాలు తెల్లగానే ఇస్తుంది. నీకున్న ఈ తెలివితో నేను సంపాదించి కూడబెట్టిన ఈ ఆస్తిని ఏం చేస్తావో అని తలుచుకుంటేనే భయంగా ఉందిరా. అబ్బా నాన్న, మీరింకా నా సందేహాన్ని తీర్చనే లేదు. నా ప్రశ్నకి సమాధానం చెప్పండి. నాయనా వెంగళప్ప, ఈ సృష్టిలో ఏ ప్రాణైనా నలుపు తెలుపు లేకుండా తన పిల్లలకి స్వచ్ఛమైన పాలని ఏ కల్మషం లేకుండా మంచి మనసుతో ఇస్తుంది. అందువల్ల అన్ని ప్రాణులు ఇచ్చే పాలు తెల్లగానే ఉంటాయి. అయితే నాకు ఇంకో సందేహం. ఇక చాలు వెంగళప్ప, ఇక ఇలాంటి సందేహాలు పక్కన పెట్టి ఇంట్లోకి వచ్చి కూర్చో. నీకు నా వ్యాపారం మెళకువలు నేర్పిస్తాను. నా తరువాత ఈ వ్యాపారం నువ్వే చూసుకోవాలి. ఓ తప్పకుండా నాన్న, పదండి. మీరు చెప్పే విషయాలన్నింటినీ చక్కగా నేర్చుకుంటాను. పాపయ్య వెంగళప్ప ఇంట్లో కూర్చొని ఉన్నారు. పాపయ్య వెంగళప్పకి తన వ్యాపార మెలకువలు చెప్తూ ఉన్నాడు. నాయనా, మన వ్యాపారం మొత్తం ఇతరుల అవసరాలను బట్టి నడుస్తుంది. వారి అవసరమే మనకి ఆదాయం. అర్థం కాలేదు నాన్నగారు. ఒక్క మాటలో అర్థమైతే నీకు వెంగళప్ప అని పేరెందుకు వస్తుంది చెప్పు? అంతా నా కర్మ. పోయిన జన్మలో మనం చేసిన పాపాలే ఈ జన్మలో కర్మలుగా మారతాయని మా గురువు గారు చెప్పాడు నాన్న. అంటే నేను పాపాలు చేశానని అంటున్నావారా? అయ్యో, నేను అలా అనలేదు నాన్నగారు. నేను చెప్పే విషయాలు జాగ్రత్తగా విను. ఎవరైనా మన దగ్గరికి అవసరం కోసం డబ్బు కావాలని వస్తే మనం వారి దగ్గర నుండి ఎటువంటి ఆస్తి అయినా లేకపోతే భూమి అయినా సరే మన దగ్గర కుదవ పెట్టకపోతే నా ఆ పైసా ఇవ్వకూడదు. వాళ్ళు ఏదో ఒకటి పెడితేనే మనం వాళ్ళకి డబ్బు ఇవ్వాలి, అది కూడా ఎక్కువ వడ్డీ వేసి. అలా వడ్డీ వేయటం తప్పు కదా నాన్నగారు? కుబేరుడంతటి వాడే ఆ వెంకటేశ్వర స్వామికి వడ్డీకి సొమ్మిచ్చాడు. మనమెంత ఇలా తప్పులు పట్టించుకుంటూ పోతే మనం వ్యాపారం చేసినట్టే. నేను చెప్పింది అర్థమైందా?
ఓ, చాలా చక్కగా అర్థమైంది నాన్నగారు. ఇక నుండి మీరు నిశ్చింతగా ఉండండి, నేను చూసుకుంటాను. ఆహా, అంత తొందరపాటొద్దు నాయనా. కొన్ని రోజులు నా పక్క నుండి నేనెలా వ్యాపారం చేస్తున్నానో చూడు. దాని ద్వారా నీకు ఇంకా చక్కగా అర్థమవుతుంది. అలాగే నాన్న. ఆ రోజు నుండి వెంగళప్ప పాపయ్య దగ్గరే ఉంటూ పాపయ్య ఎలా వ్యాపారం చేస్తున్నాడో చూస్తూ ఉన్నాడు. ఓ రోజు పాపయ్యకి పట్నంలో అత్యవసరమైన పని ఒకటి పడింది. ఆయన వెంగళప్ప, నాకు పట్నంలో అత్యవసరమైన పని ఒకటి పడింది. నేను తప్పనిసరిగా అక్కడికి వెళ్ళాలి. అక్కడ మరి ఎన్ని రోజుల సమయం పడుతుందో నేను సరిగ్గా చెప్పలేను. అప్పటి వరకు నువ్వే ఈ వ్యాపారాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. నేను చెప్పిన విషయాలు, మెలకువలు అన్నీ గుర్తున్నాయిగా? నాన్నగారు, మీరు నిశ్చింతగా వెళ్ళిరండి. మీ వ్యాపారాన్ని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది. మీరొచ్చే సమయానికల్లా మీ వ్యాపారాన్ని ఎక్కడికి చేరుస్తానో మీరే చూస్తారు అంటూ వెంగళప్ప పాపయ్యకి చెప్పాడు. పాపయ్య మనసులో వెంగళప్ప గురించి ఆలోచిస్తూనే ఇక తప్పక పట్నం వెళ్ళిపోయాడు. మా నాన్నగారు నా మీద ఎంతో నమ్మకంతో ఈ వ్యాపారాన్ని నా చేతిలో పెట్టి వెళ్లారు. నేను ఈ వ్యాపారాన్ని నా తెలివితో ఎలా అభివృద్ధి చేస్తానంటే తిరిగొచ్చిన మా నాన్నగారు కళ్ళు తిరిగి పడిపోవాలి అంటూ అనుకున్నాడు వెంగళప్ప. అప్పుడతని దగ్గరికి వీరయ్య అనే వ్యక్తి వచ్చాడు. బాబు, మీ నాన్నగారు పాపయ్య గారున్నారా? మా నాన్నగారు పని మీద పట్నం వెళ్లారండి. ఎప్పుడొస్తారో తెలీదు. అయ్యో, అవునా? నాకు అత్యవసరంగా డబ్బు అవసరం వచ్చిందే. సమయానికి మీ నాన్నగారు కూడా లేకుండా పోయారు. ఇప్పుడెలా? మీరేమీ ఆలోచించకండి. మా నాన్నగారు వెళ్లే ముందు నాకు ఈ వ్యాపారం మెలకువలన్నీ బోధించే వెళ్లారులేండి. మీకేం కావాలో చెప్తే నేనిస్తాను. బాబు, నాకు 100 వరహాలు కావాలి. 100 వరహాలా? అలాగే ఇస్తాను. కానీ నాకు ఏం తెలీదు అనుకోకండి. నేను మీకు 100 వరహాలు ఇవ్వాలంటే మీరు నా దగ్గర మీ వస్తువు ఏదో ఒకటి తాకట్టు పెట్టాలి. బాబు, ఇప్పటికిప్పుడంటే నా దగ్గర ఏమీ లేదు. కనీసం భూమి తాకట్టు పెట్టాలన్నా కూడా నా దగ్గర అడుగు పట్టే అంత భూమి కూడా లేదు. ఏమీ లేకపోతే ఎలాగయ్యా? నీకు 100 వరహాలు ఎలా ఇచ్చేది? నేనేమైనా వెర్రివాడిని అనుకున్నావా? ఇదిగో, నీతో పాటుగా నీ పెంపుడు కుక్కని తెచ్చుకున్నావు కదా, దాన్ని నా దగ్గర వదిలేసాడు. మళ్ళీ నువ్వు 100 వరహాలు చెల్లించిన పిదప ఈ కుక్కని తీసుకెళ్ళు, సరేనా? ఈ కుక్క? ఆ, నాన్నగారు జంతువులని పెట్టుకుని కూడా డబ్బివ్వటం నేను చూశాను. నేను చాలా తెలివైన వాడిని. ఒక్కసారి చూస్తే అట్టే గుర్తు పెట్టేసుకుంటాను అని చెప్పి వెంగళప్ప కుక్కని తన దగ్గర పెట్టుకుని వీరయ్యకి 100 వరహాలిచ్చాడు. ఈ విషయం ఊరంతా తెలిసి వారి దగ్గరున్న కోళ్లు, పావురాలు, పిల్లులు వంటివి తీసుకొచ్చి వెంగళప్ప దగ్గర డబ్బు తీసుకుని వెళ్లారు. అబ్బా, మా నాన్నగారు తన జీవితం మొత్తం కూడా చేయని వ్యాపారం నేను ఈ కొద్ది రోజుల్లోనే చేశాను. ఇది మా నాన్నగారు చూస్తే ఎంత గర్వంతో ఉప్పొంగిపోతారో అనుకున్నాడు వెంగళప్ప. కొన్ని రోజుల తరువాత పిసినారి పాపయ్య తిరిగింటికొచ్చాడు. ఇంటి ముందు చాలా కోళ్లు, పిల్లులు, కుక్కలు ఉండటం చూసి ఆశ్చర్యపోయి, వెంగళప్ప, ఏంటి జంతువులు ఇవన్నీ మన ఇంటి ముందున్నాయెందుకు? నాన్నా, అవన్నీ ఊరి జనాలు మన దగ్గర తాకట్టు పెట్టినవి అంటూ జరిగిన విషయమంతా చెప్పాడు. అప్పుడు పిసినారి పాపయ్య తల కొట్టుకుని, ఎంత పని చేసావురా వెంగళప్ప! 100 వరహాలకి 5 వరహాలు కూడా విలువ చెయ్యని జంతువుల్ని తాకట్టు పెట్టుకొని నా ధనమంతా మట్టిపాలు చేసావు కదరా. ఇన్ని సంవత్సరాలుగా ఈ జనాల్ని మోసం చేసి సంపాదించిన డబ్బంతా 10 రోజుల్లో బుగ్గిపాలు చేసావు కదరా అంటూ బాధపడ్డాడు. పాపయ్య అలా ఏడుస్తూ ఉంటే అక్కడికి ఊరి ప్రజలొచ్చి, పాపయ్య, నువ్వు మమ్మల్ని మోసం చేసి సంపాదించిన డబ్బు పోతేనే నువ్వు ఇంతలా బాధపడుతున్నావే, అట్లాంటిది మేము కష్టపడి సంపాదించిన డబ్బుని
నువ్వు దోచేస్తుంటే మేమెట్టా బాధపడాలి? ఆయన నీ కొడుకు అమాయకత్వాన్ని వాడుకొని మేం డబ్బు సంపాదించాలనుకోలేదు. నీకు మేం పడే బాధ ఎట్టా ఉంటుందో తెలియాలనే ఇట్టా చేశాం అంటూ వెంగళప్ప దగ్గర తీసుకున్న డబ్బు తిరిగిచ్చేశారు ప్రజలంతా. ఇక అప్పటి నుండి పాపయ్య మారిపోయి తక్కువ వడ్డీకి డబ్బులిచ్చి పరులకి సేవ చేస్తూ ఉన్నాడు.